రామచంద్ర మహారాజుకి సీతా మహాదేవికి విఘ్నరాయ నీకు శరణు ఏకదంతమేలు వయ్యలే రాజా మహారాజా నిర్మల్ రాజా రాజా మహారాజా నిర్మల్ రాజా వెంకటరమణాయ రాజా మహారాజా నిర్మల్ రాజా వెంకటరమణాయ రాజా మహారాజా నిర్మల్ రాజా వెంకటరమణాయ రాజా వెంకటరమణాయ జనని జగదాంబని వందనమమ్మ భక్తులకిచ్చే యుక్తి మార్గము మాకివ్వమని వేడికి జగదాంబ కరుణించావే జగదాంబ
చీకటి కమ్మినా అడుగులు కదలతాగినా కన్నుల చీకటి కమ్మినా అడుగులు కదలతాగినా ఊపిరి ఊగి తాళాడినా
కరిగిపోయినా భూమిదకు పతి అయిన పురుషని రవికుడి రామ్ రామ్ సీతారాం రామ్ రామ్ సీతారాం రామ్ రామ్ సీతారాం రామ్ రామ్ సీతారాం పెరిగినాడు చూడరు పెద్ద హనుమంతుడు పెరిగినాడు చూడరు పెద్ద హనుమంతుడు పరగిన విద్యల భగవంతుడు పెరిగినాడు చూడరు పెద్ద హనుమంతుడు వేదమును నృత్యంపగా వేడుకలు దైవాలగా ధరించు దాసుల మోహన నారసింహుడు మోహన నారసింహుడు మోహన నారసింహుడు తల్లికి చాలు భల తన చక్కెర మోలికి చాలు భల తల్లికి చాలు భల తన చక్కెర మోలికి చాలు భల తల్లికి చాలు భల కట్టెదురా వైకుంఠము కానా చెయ్యిన కొండ తిట్టలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ కట్టెదురా వైకుంఠము కానా చెయ్యిన కొండ తిట్టలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరువీధుల మెరసి దేవదేవుడు తిరువీధుల మెరసి దేవదేవుడు గరిమల మించిన సింగారముల తోడను తిరువీధుల మెరసి దేవదేవుడు 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 బ్రహ్మమొక్కటే పరా బ్రహ్మమొక్కటే అందరూ వాడచ్చు చప్పట్లు కూడా పాడితే పుణ్యవంగా అందరూ చెప్తుంది కాబట్టి అందరం ప్రయత్నించారు
జానా నా సిపాయి తనమంతా మేకైన జానా నేనే సిపాయి జానా నా సిపాయి తనమంతా మేకైన జానా నేనే సిపాయి జానా నా సిపాయి తనమంతా మేకైన జానా నేనే సిపాయి జానా కట్టా మీద రెండు కట్టే పుల్లల మూసి కట్టా మీద రెండు కట్టే పుల్లల మూసి కట్టా పిల్లలు పట్టుకుంటూ నేనే సిపాయి జానా నా సిపాయి తనమంతా మేకైన జానా నేనే సిపాయి జానా నేనే సిపాయి జానా నా సిపాయి తనమంతా మేకైన జానా నేనే సిపాయి జానా నా సిపాయి తనమంతా మేకైన జానా నేనే సిపాయి జానా నేనే సిపాయి పొదల సాటిన రెండు పంది గుండెల చూసి పంది గుండెల చూసి పొదల సాటిన రెండు పంది గుండెల చూసి పొదల సాటిన రెండు పంది గుండెల చూసి ఎవరా ఇక్కడంతా బాగా మంది కూర్చున్నారు అంతా పచ్చ పచ్చ లైట్లు వెలుగు అన్ని బుక్కలు బుక్కలు ఎదుగుతాయి ఏ సాయాబు ఏంటిది అసలు ఇక్కడ ఏంది మిలుకు 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 ఎర్ర ఎర్ర అన్ని లైట్లు కనబడుతున్నాయి ఏంది మీరెవరు అంటే ఏమనంటే మేము గ్రామస్తులం మీరు గ్రామస్తులు అంటే ఇంతమంది ఇలా కూర్చున్నారు నేను ఈ ఊరి యజమాన్ని నువ్వా ఆ, మరి గింత లేట్ ఇంటికి వచ్చినావు అయ్యో యజమానికి ఎన్ని పనులు ఉంటాయి అయితే మరి బిడ్డ మీరు ఎక్కడిది ఇది మిలుకు 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 అనుకుంటూ పోతాయి ఈ లైట్ లో టిప్పు టిప్పు కనబడుతున్నాయి అలాగేనా? మీరేంది నీకు తెలుపుకున్నావా ఆ, ఈ రోజు ఈ లబ్బాల గ్రామంలో ఈ రోజు చిత్తల రామాయణం పట్టాభిషేకం జరగబోతున్నది ఆ. కావున ఆ. ఈ లైట్లు మిలుకు మిలుకు లైట్లు ఈ తబలలు తాళాలు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ ఆ, అయితే ఇవన్నీ తప్పులను కావాలి ఇక్కడ రామాయణం జరగబోతోందని ఆ. ఎవరెవరు ఇచ్చేది తీసుకున్నావు మేము చెప్పుకున్నాం మా ఊరి గ్రామ సర్పంచ్ చెప్పుకున్నాం మా వార్డు నెంబర్ చెప్పుకున్నాం మా పెద్దలకు చెప్పినాం మా ఊరి ప్రజలకు అన్ని మాట్లాడుకొని ఇక్కడ పెట్టుకున్నాం వాళ్ళందరూ ఇచ్చేది తీసుకున్నావా అందరు తీసుకున్నాం మరి నా ఇచ్చేది ఎందుకు తీసుకోలే నీ చేతి కూడా తీద్దాం అనుకుని పోయినా నువ్వు లేవు కదా నువ్వు జాబ్ పోయినాడు కదా ఓ నేను నిన్న అక్కడ అయోధ్యలో రామ మందిరం శంకుస్థాపన చేస్తారు గుడి ఆ. అక్కడ అయితే నువ్వు నాకు వచ్చినవా వచ్చిన నేను వచ్చినప్పుడు మరి నా ఇంటికాడ మీ బీబీకి చెప్పొచ్చిన మా బీబీకి చెప్పినవా చెప్పిన మా బీబీ ఏమన్నది ఏమన్నది మా సాయాబు మన జాబు పోయినని చెప్పన్నది అయితే నువ్వేమి చేసినావు ఏం చెప్పినా నువ్వు వచ్చినాక చెప్పు అని చెప్పిన వచ్చినామని చెప్పినవా అయినా కానీ ఇప్పటి వరకు నేను అయ్యా వచ్చిందని ఇప్పటి వరకు నాకు కూర్చి చేస్తారు అంతే కుర్చీ తెచ్చేయి నీ కుర్చేయన్నా కుర్చీయా? సాయాబు సాయాబు అమ్మగారు పర్మిషన్ అరే, ఇప్పటి వరకు నేను వచ్చిందని ఇంతసేపు చేసినా? సాయాబు ఆ. నీ కుర్చేయన్నా అయ్. సరే ఓకే ఇక కూర్చో అటు చూసుకుంటే కూర్చో అరే సాయబ్ సాయబ్ సర్కార్ కూర్చో నేనే సర్కార్ ను కూర్చో అరే ఏంటి సాయాబు నీ కూర్చోరా అసలు కూర్చోరా అంటే నువ్వు కుర్చీ వేసినావా వేసినా నేను కానీ నీ కూర్చోరాలేదు నువ్వు కుర్చీ వేసినావా మరి వేసాక నేను ఎందుకు కూర్చోలే సరే ఇప్పుడు కూర్చో ఇప్పుడు అటు కూర్చోడు నువ్వు మంచిగా చూసుకొని కూర్చో అరే ఉల్టా పట్టేస్తారా కుర్చీ అరే ఇదేంటి సాయాబు నీ కళ్ళు ఉల్టా పడ్డ కనబడతాయి ఈ మిలుగు మిలుగు లైట్లకు నీ నాకు ఉల్టా అంత టిప్పు టిప్పు అన్న కొద్ది అంత బిలుగు బిలుగు కనబడుతుంది సరే ఇప్పుడు అయితే ఇప్పుడు నీ బాధ ఏంటి చెప్పిగా అట్లా కాదు ఆ. ఈ ఊళ్ళో ఆ. సర్పంచి ఓకే గ్రామ సర్పంచి ఆ. ఉప సర్పంచి ఆ. వార్డు మెంబర్లు ఆ. పెద్ద మనుషులు ఆ. అందరితో పర్మిషన్ తీసుకున్నావు అనుమతి తీసుకున్నావు ఇప్పుడు పర్మిషన్ తీసుకున్నా అప్పుడు అనుమతి అప్పుడు అనుమతి పర్మిషన్ పర్మిషన్ అంత ఇంగ్లీషే ఇప్పుడు ఎంత ఇంగ్లీష్ కంప్యూటర్ కాలం మీద కంప్యూటర్ అయితే ఇప్పుడు నాకు నా ఇజ్జత్ ఎందుకు తీసుకోవాలి అరే నీ ఇచ్చే తీసుకున్నా పై నేను
ఇజ్జతి కాదు పర్మిషన్ అడుగుతాను ఆయన ఇజ్జత్ అంటే ఏంటి నిజాయితీ. అంటే ఇప్పుడు మరి నువ్వుదే. అయితే నా నీ ఇజ్జత్ పర్మిషన్ నీ పర్మిషనా ఆ, నీ పర్మిషన్ నీ ఇంటికాడ పోతే నువ్వు లేవు కదా ఆ, నేను లేకపోతే నా బీది ఏమి ఉన్నది అన్నది ఉన్నది సార్ మామిడి తత్తర పడతాడు ఉన్నది ఆ, అమ్మగారు ఉన్నది ఆ, మా బీది ఏమన్నది పోయారు స్నానం చేస్తాను తానం చెప్తాందా అవు అయితే నువ్వేమన్నా బిడ్డ మేము పోయినాము ఆ, ఎందుకంటే మీ పెద్దల సహకారం మాకు అవసరం కదా ఆ, కార్యక్రమం ఏ అయినా మీ చెయ్యి ముందుంటది ఆ, మరి ఏ లోటు పని లేకుండా చూసుకుంటారని సాయం అంటే నేను ఆడ స్నానం చెప్తాను బిడ్డ అట్లా కూర్చో ఆ. ఇది వచ్చిన తర్వాత మీ విషయంలో తెలుస్తాను అంటే నువ్వు నా బీబీ తాళం చేయంగా నిన్ను కూసమ్మంటే ఏయ్, అరే, నువ్వు బిడ్డ వచ్చి కొడతా, కొడతా, కొడతా. అది గుమ్మంటారు మరి ఆ, అరే బిడ్డ నువ్వు పోలే అర్థమైతలేదు ఆ, బిడ్డ ఓకే. నేను స్నానం చేస్తాను ఆ, ఓకే. ఊపో ఆ. వచ్చిన తర్వాత విషయం చెప్తాను అది ఆహా. అయితే నేను తాళం చేసి వచ్చినాక సాయబెట్టి విన్నా నేను చెప్తా అది వరకు కూర్చోమని కూర్చో అన్నది టోకిగా నాకు ఉల్టా ఉల్టా అరే నీ మనసాంత పోయింది ఆ, ఇక్కడ అప్పుడు లేదు, అట్లే ఇక్కడ ఉంటుంది. లేదు. ఏ, ఇక్కడ ఉంది. అదే తిరుగుతాను ఆ, ఓకే నీ బంగ్లా ఊరవతల ఉంది కదా ఆ, ఊరవతల ఏంటి నీ బంగ్లా ఏ, నా బంగ్లా నడివుల నడి కచ్చి ఏ లేదు ఆ, అయితే అది కమల బంగ్లా ఆ, కమలతో కట్టింది ఆ, ఇది నడి ఏంటి ఏంటి అనుకుంటాను నా బంగ్లా ఆ, ఆడ కొడితే గలగల ఉమ్, ఎండు కొడితే బలబల బరాబర్ రాజుకో ఆ, ఎవరి దొరకటి ఇక్కడ నువ్వు కూర్చున్నా ఇంకా ఏ చెప్పటికి నీ ఇంట్లున్నట్టే ఏసీ మొత్తం గాలి నా ఇంటిలే నీళ్ళని ఆడతాయి చీర బట్టి ఏ కాదు ఉండదు ఏ అసెంబ్లీలో కూడా ఉండదు అంత ఏసీ అబ్బా మంచిగా ఉన్నది అయితే గాలి మంచిగా ఉంటుంది బంకన్న అయితే అట్లా ఊకున్నా నేను ఆ. కూర్చుంటే అదృష్టం ఏంటంటే నేను అట్లా ఊకున్నాడు గాలి ద్వారా వస్తుంది పోయింది గాలి గాలి తీవ్రత ఎక్కువ అయిపోయి నేను మొదలే కమల బంగ్లా అమ్మ బాత్రూంలో స్నానం చేస్తే గాలి రబ్బర వచ్చిందంటే గాలి తీవ్రతతోని బాత్రూమ్ మీద ఉన్న కమ్మలేసింది అచ్చా దోకింగే ఉమ్. గాడిపి ఆ గాడిపితో కాదు కమ్మ వేస్తే కమ్మ లేచిపోతుంది కమ్మ అమ్మ భయపడ్డది అయ్యో మా సాহেబు కష్టపడి చేసిన కమ్మ పోతానని స్నానం చేసి మర్చిపోయింది అమ్మ ఉడిపోయి కమ్మను పట్టి అంటే ఆ మా సాయబు ఎంత కట్టపడి తెచ్చి కమ్మాయిలు పెట్టిండు అవు. గాడిపి వచ్చి పట్టుకపోతుంది ఉమ్. ఆ సాయబు తెచ్చి మా సాయబ్ అత్త మన నిలుదాని మర్చిపోయింది బట్ట మీద బట్ట మీద పడుతుంది. ఉడిపోయి కమ్మను పడితే గాలి తీవ్రతతో కమ్మ అమ్మ లేచిపోతారు ఇక అట కమ్మతో అమ్మ కూడా అమ్మ కూడా లేచిపోతుంది అబ్బో. తీవ్రత ఎక్కడ అయ్యో నాకు పర్మిషన్ ఇస్తానని అమ్మ పోతుంది ఎట్లా నేను ఉడిపోయి అమ్మని పట్టిన ఏం పట్టు అమ్మని పట్టిన అచ్చా దోపిగా పట్టేసినంత ఉల్టా ఉల్టా ఇదేనండి, అమ్మ గాలి పోతుంది మరి ఆ గాలి తీవ్రతకి ఏ కంప పడుతుందో ఏ పొందలు పడుతుందో ఉడిపోయి అమ్మని ఇట్లా పట్టిన ఇది అర్థమైంది కదా, అమ్మను పట్టి ఇట్లా భలే మెచ్చుకున్నాడు అబ్బా. ఇంత వరకు నాకు కనిపించలే మరి చదువుని నువ్వు లేకపోతే నేను ఆగమైంది అది అది ఎటువంటి ఫోను నాకు నువ్వు మంచోని నీకేం కావాలండి అయితే బిడ్డ అది అయిపోయింది అయిపోయింది సరే ఇప్పుడు మెచ్చుకున్నది మమ్మల్ని బాగా నచ్చుకుందా మంచిగా కళాకారులు అంటే మాకు ఇష్టం బిడ్డ ఓకే మీరు రామాయణం కథ ఇస్తున్నారేమో అంటే అది గొప్ప కార్యక్రమం కనుక సాయిబు వచ్చినా రాకుండా మేము పర్మిషన్ ఇచ్చినట్టే మీకు పైసలు తక్కువ పడ్డా ఏ అవసరాలైనా మమ్మల్ని అడుగుండి సాయిబు అక్కడ దొరుకుతాయి. అచ్చా దోకిగా బచ్చా ఓ ఏ అవసరం అంటే పైసలు అంటే ఇస్తారు నువ్వు అంటే పెడతారు ఏ అవసరం అంటే మరి అదే అన్నం పెట్టాలి గంట గంటకు సాయం వేయాలి మామూలు పాలు వేయాలి మా పిల్లలకు సాయం పాలు విషయాలు ఉండరు ఓకే మీరు వచ్చింది అనుకో కార్యక్రమం అంతా డల్ అయిపోతుంది భాస్కర్ ఇద్దట్లా బ్రదర్స్ బదర్సా బ్రదర్స్ ఓకే అందుకనే మా వీడియోగ్రాఫర్లకైనా మా వైద్యకారులకైనా ఇంతసేపు మాట్లాడతాను నిన్ను తోలిచ్చింది అందుకే వాడిని తోలిస్తా అవసరం లేదున్నా వాళ్ళకి చెప్పురు అన్నది ఇంతసేపు ఇక్కడ అయ్యా వచ్చిందని నాకు మురికేసి నీ గురించి అంటే నీ గొప్పతనం మాకు తెలియదు నువ్వు అసలు ఎవరు ఎవరు నేను నేను ఎవరు ఎవరు అంటే నీ ఏంటి గ్రామ సర్పంచ్ అంతకన్నా పెద్దోని మరి ఎంపీటీసీవా అంతకన్నా ఇంకా పెద్దోని జడ్పీటీసీవా గైడంతా అమ్ముతా ఉంటానట ఎమ్మెల్యేవా చిన్నోడు చైర్మన్వా అది ఇంకా అక్కరండి మరి సీఎంవా వాళ్ళంతా వాళ్ళంతా ఓడిపోయి నాకాడికి వచ్చిర్రు నేను కాదు ప్రధానమంత్రియా నీ పోస్ట్ ఏంటి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ అనుకుంటున్నా అంతకన్నా ఇంకా పెద్దోని ఇంకా అంటే రాష్ట్రపతివా రాష్ట్రపతివా అంతకన్నా పెద్దోని మరి ఇంకేంటి అంతకంటే పెద్దది ఏముంది ఈ ఊళ్ళో నీకు తెలుసా ఏం నాకు తెలియదు ఎరడొచ్చిన ఈ ఊరికి ఎరడొచ్చినాడు
ఇక అంటే ఇక మేము వచ్చి 2 రోజులా ఇదంతా నువ్వు ఏమనుకున్నాం? వచ్చి 2 రోజులు నేను ఒక్క రోజు అవుతాను. ఏంటది ఇక్కడ ఎక్కువ ఎవరు క్లీన్ చేస్తారు? క్లీనా అంటే ఏంటది? ఎవరు క్లీన్ చేస్తారు? ఏమో నాకు తెలియదు. నువ్వేనా? నేనే క్లీన్ చేసేదే నేనే. అబ్బా. పెద్ద. అంటే పాయకాలని శుభ్రం చేస్తావా? అన్నిటికి. అరే మామూలుకు నీ నెంబర్ ఎవరకు ఫోన్ చేస్తారు. కొన్ని ఎక్కడ పొద్దుగాల అందరికి రాసిస్తా. అబ్బో నీ పోస్ట్ పెద్ద. ఎందుకంటే శుభ్రత పరిశుభ్రత అనేది చాలా విలువైంది. ఇంకా మీకు వివరాలు రేపు చెప్తా. మరి మా కార్యక్రమాన్ని శురు చేసుకుంటాం. మాకు సెలవు ఇక. శ్రీమన్నారాయణుడు నరానే సిత జన పరిపాలకుడనురా.
నీవు ఎన్నటులా నేను రఘువంశమున జన్మించేదాను నీవు ఎన్నటులా నేను రఘువంశమున జన్మించేదాను రఘువంశమున జన్మించేదాను నీవు ఎన్నటులా ఆదిశేషుని పిలిచేదాను నేను లక్ష్మణుని గావించేదాను ఆదిశేషుని పిలిచేదాను నేను లక్ష్మణుని గావించేదాను ఆదిశేషుని పిలిచేదాను నేను లక్ష్మణుని గావించేదాను ఆదిశేషుని పిలిచేదాను చక్రం పట్టేదాను శంకు చక్రం పట్టేదాను భరత చక్రములగా వించేదాను శంకు చక్రం పట్టేదాను భరత చక్రములగా వించేదాను శంకు చక్రం పట్టేదాను శ్రీలక్ష్మిని పిలిచేదాను శ్రీలక్ష్మిని పిలిచేదాను లంకడ సీతగా పుట్టుమనేదాను శ్రీలక్ష్మిని పిలిచేదాను సీతగా పుట్టుమనేదాను శ్రీలక్ష్మిని పిలిచేదాను లంకడ సీతగా పుట్టుమనేదాను శ్రీలక్ష్మిని పిలిచేదాను రఘుకుల మందున నేను శ్రీరాముడిగా జన్మించేదాను 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 రఘుకుల మందున నేను అలాగు చేసి నేను వాణ్ణి దుంచకపోతే 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 ఎలాగు వైకుంఠపురి చూడనుగాను శంకులను పిలిచేదాను నేను లక్ష్మణుని గావించేదాను ప్రాణవల్లభ వెళ్ళిన పిదప నేనుందా ఒంటరిగా బాబుగా ప్రాణవల్లభ వెళ్ళిన పిదప నిన్ను విడిచి నేనొక్క నిమిషముండలేను నిన్ను విడిచి నేనొక్క నిమిషముండలేను నిన్ను విడిచి నేనొక్క నిమిషముండలేను నిన్ను విడిచి నేనొక్క నిమిషముండలేను
నేను మీద వచ్చుటమాగాలను. ఎన్ని చెప్పిన వారి వినను. ఎన్ని చెప్పిన వారి వినను. ఎన్ని చెప్పిన వారి వినను. నేను మీద ఎన్ని చెప్పిన వారి వినను. నేను మీద ఎన్ని చెప్పిన వారి వినను. చదువుగా మీ వెంట పదపాలని వచ్చేను. 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 వైకుంఠములో నాను లేకుండా కాలాను. ఎన్ని చెప్పిన గాని వినను. నేను వెళ్ళవనొచ్చుటగాలను. ఎన్ని చెప్పిన గాని వినను. వెంట వచ్చుటమాగను. ఎన్ని చెప్పిన గాని వినను. ఎంత చెప్పిన గాని విన్నావు మనము అవతారమెత్తుటగానము. ఎన్ని చెప్పిన గాని విన్నావు మనము అవతారమెత్తుటగానము. ఎన్ని చెప్పిన గాని వినము. మనము అవతారమెత్తుటగానము. ఎన్ని చెప్పిన గాని విన్నావు మనము అవతారమెత్తుటగానము. ఎన్ని చెప్పిన
శ్రీరామచంద్ర భగవానికి జై రాజా రామచంద్ర మహారాజుకి శ్రీ రామ భక్త హనుమానికి బోలో శివశంకర మహారాజుకి అయోధ్యాపురి అతిపతుడను నా నామము దశరథ రాజురా 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 రామ లక్ష్మణులు భరత శత్రుఘ్నులు నలుగురు నాదు కుమారులురా ఏమడుగుతుంటే సేవక నన్ను నీవు ఏ రాజ్యం ఎక్కడి నుంచి వచ్చావు? చెప్పవంటివా అయోధ్యపురం పరిపాలించేటి దశరథ మహారాజు అందరు మా తండ్రి గారు అజమహారాజు అందరు ఇంకా చెప్పన్నా చాలా నీ తల్లి గారి పేరు? అజమహారాజు రాజమహారాజు. నా తల్లి నిజాంబరి నీ తల్లి పేరు నిజాంబరి. ముగ్గురు భార్యల మంత్రి నీకు ముగ్గురు భార్య. అరే సేవక నా సెల్ స్విచ్ ఆఫ్ అయిందా? నా సెల్ ఎందుకు స్విచ్ ఆఫ్ అయింది? అట్లది నా సెల్. హలో సేవక ఆ, కమ్మసేలియా కైక సుమిత్ర ముగ్గురు నా భార్యలు అబ్బో. అరే సేవక ఇంకా చెప్పన్నా పెద్ద కుమారుడు శ్రీరామచంద్రుడు శ్రీరామచంద్రుడి పెద్ద కుమారుడు. ఆ, ఇంకా నడిమి కుమారుడు లక్ష్మణుడు నరిపి కుమారుడు లక్ష్మణుడు. భరతుడు చిత్రాంగుడు భర్త చిత్రాయుడు. నలుగురు నా కుమారులు సేవక నీకు ముగ్గురు భార్యలు ఉన్నారా? ఉన్నారు ముగ్గురు కొడుకులు అయితే ఇక్కడ ఉన్నారు మరి అత్తరు ఒక్కొక్కరు ఇక్కడ ఉన్నారు అత్తరు పిచ్చుకరావు పిలువండి. అయ్యా